మంత్రి శ్రీధర్ బాబు ఇలాకాలో బీఆర్ఎస్ పార్టీ బోని కొట్టింది. మంథని మండలం విలోచవరంలో బీఆర్ఎస్ 8 వార్డులతో పాటు సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిపై బీఆర్ఎస్ అభ్యర్థి కొండ రవీందర్ విజయం సాధించారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో మడిపల్లి, ఆరేపల్లి గ్రామ పంచాయతీల్లోనూ బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులే గెలిచారు. అంటే ఏదైతే ఇటు పెద్దపల్లికి సంబంధించి కూడా తాజా అప్డేట్స్ అందుతుందో అక్కడ కూడా బీఆర్ఎస్ బలపరిచినటువంటి సర్పంచ్ గెలుపొందారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, మొత్తం చెప్పండి, ఏదైతే బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులే ఎక్కువ శాతంలో గెలుస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సురేష్, ఏదైతే ఈ రోజు జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే బోని కొట్టింది. అది కూడా రాష్ట్రానికి ఐటీ శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రిని నియోజకవర్గం నుండి కూడా బీఆర్ఎస్ అయితే సర్పంచ్లు అయితే బోని కొట్టడం జరిగింది. మంత్రిని ఈ రోజు జరిగినటువంటి మొదటి విడతలో భాగంగా 5 మండలాల్లో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే పోలింగ్ అయితే ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత కూడా కౌంటింగ్ పూర్తయింది. కౌంటింగ్ ఫలితాలు కూడా వస్తున్న నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ అయితే బోని కొట్టడమే కాదు, మరొక 2 గ్రామ పంచాయతీలో కూడా బీఆర్ఎస్ విజయం సాధించినట్లుగా కూడా మనకు ఇప్పుడిప్పుడే సమాచారం వస్తుంది. ఎందుకంటే 5 మండలాలు మంతని, ముతారం, కమాన్పూర్, రామగిరి, కాల్వ శ్రీరాంపూర్ 5 మండలాలకు గాను మొత్తం 99 గ్రామ పంచాయతీలకు ఈ రోజు ఎన్నిక కాగా అందులో ఒక 4 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 95 గ్రామ పంచాయతీలకు ఈ రోజు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే మంత్రి నుండి అయితే బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. విలోచవరం మంత్రి మండలం విలోచవరం గ్రామంలో 8 వార్డులకు గాను 8 వార్డులు బీఆర్ఎస్ కైవసం చేసుకొని అయితే బోని కొట్టింది. అయితే విలోచవరంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి కొండ శంకర్ మాజీ ఎంపీపీ ఘన విజయం సాధించడం జరిగింది. అంతేకాకుండా పోతారం కూడా మంత్రి మండలం పోతారంలో కూడా 8 వార్డులకు గాను 6 వార్డులు కూడా బీఆర్ఎస్ కైవసం చేసింది. అంటే అక్కడ ఉప సర్పంచ్ కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకున్నట్లయితే మనకైతే ఇప్పటికైతే రిపోర్ట్స్ అయితే రావడం జరిగింది. అంతేకాకుండా ఇటు కాల్వ శ్రీరాంపూర్ మండలం కూడా మడిపల్లి అలాగే ఆరేపల్లి 2 గ్రామ పంచాయతీలు కూడా మళ్ళీ బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం జరిగింది. అంటే మొత్తం 3 గ్రామ పంచాయతీలు, 1 ఉప సర్పంచ్ కూడా బీఆర్ఎస్ అయితే కైవసం చేసుకుంది. అయితే కొంత ఇది కౌంటింగ్ ప్రక్రియ జరుగుతూ ఉన్నది. ఇంకా కొంత మరిన్ని బీఆర్ఎస్ కైవసం అయ్యే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇటు మడిపల్లి గ్రామ పంచాయతీ చూసుకున్నట్లయితే మడిపల్లి కాంగ్రెస్ అభ్యర్థి కొక్కుల శంకర్ పైన అడిగొప్పుల రాణి ఘన విజయం సాధించింది. అటు ఆరేపల్లి కాంగ్రెస్ అభ్యర్థి విశాల పైన లక్ష్మి కూడా ఇటు మహిళలు కూడా బీఆర్ఎస్ మహిళలు కూడా పెద్ద ఎత్తున కూడా విజయం సాధించడం జరిగింది. ఇటు మంత్రి మండలం కాల్వ శ్రీరాంపూర్ మనం 2 మండలాల్లో కూడా 3 గ్రామ పంచాయతీలు అయితే కైవసం చేసుకుని ఒక ఉప సర్పంచ్ కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తంగా ఇప్పుడు కౌంటింగ్ ఇంకా కూడా కొనసాగుతుంది. ఇంకా కూడా వచ్చే అవకాశాలు ఇంకా కొన్ని గ్రామ పంచాయతీలు కూడా లీడ్ కూడా కనబడుతున్నటువంటి మన సమాచారం అయితే వస్తుంది. మరిన్ని జీపీలు కూడా మనకు బీఆర్ఎస్ కైవసం అయితే సమాచారం వచ్చే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూడండి, మరికొద్ది సేపట్లో కూడా మరిన్ని వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇంకా సుమారు ఇంకొక 2 గంటల సమయం అయితే పట్టే అవకాశం ఉంది మొత్తంగా పూర్తి అయ్యేసరికి. సరే, కాబట్టి మరిన్ని బీఆర్ఎస్ గ్రామ పంచాయతీలకు కైవసం చేసుకునే అవకాశం అయితే మనకు స్పష్టంగా